గణేష్ గారు స్కోర్ వచ్చేసింది, ఏం పర్లా, వాచ్ పెట్టుకుని ఏం పర్లా. 8 runs వచ్చాయి, కంగారు ఏం లేదు. ఫస్ట్ ఓవర్ ఇంకా ఆడుంటుంది అదే ఈ పాటి వైడ్ 2 అంటే ఇన్ని వచ్చాయి, 3 రన్లు వచ్చాయి మీకు మొత్తం బయట 4 రన్లు వచ్చాయి. బ్యాటింగ్ అంతే. ఓకే అవునవును సార్. తెలప్రోలు, ఆరుగోలను, కానుమోలు ఈ సరౌండింగ్ వరకు మనకి షాప్స్ ఉన్నాయి సార్. వీడియో మధ్యలో వస్తే బాగోదు కదా. ఓకే ఓకే సార్. ఒక వీడియో కానీ మంచిగా యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. పెడతారు రోజు వీడియో పెడతాం, సబ్స్క్రైబ్ చేద్దాం ఛానల్. అంటే ఏం చేయాలి సాయంత్రం అయితే ఆడుకుందాం మనం. అసలు సాయంత్రం అయితే మీ అందరికి బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ ఇస్తాం. ఇది బెట్ మ్యాచ్ కదా, వికెట్లు ఉంటాయి వికెట్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా నేను ఫీలింగ్ చేస్తాను నా వికెట్ సాయంత్రం మీ టీంలో ఫీలింగ్ చేస్తా. బ్యాటింగ్ కూడా ఆడొచ్చు, ఏముంది. బ్యాటింగ్ అనేసి సార్, బ్యాటింగ్ కూడా ఆడు, బౌలింగ్ కూడా బౌలింగ్ ఇస్తాను కావాలంటే. బెట్ మ్యాచ్ కాదు కదా, బెట్ మ్యాచ్ అనుకో డబ్బులు వేసుకుంటారు అందరూ. ఇప్పుడా? ఓకే, ఈవినింగ్ అంటే ఇప్పుడు కష్టం, ఎందుకంటే బెట్ మ్యాచ్ కదా, డబ్బులే వేస్తారు అందరూ. డబ్బులు ఏమైనా పోయాయి అనుకో, ఒకవేళ అనుకోకుండా ఇదేంది అనుకో, మీ మీదకి వస్తుంది, తిడతారు నేను. అందుకే ఓకే. రెండు శ్రీకాంత్ 4 బ్యాటింగ్ గణేష్. ఏం పర్లా, ఏం అలా వద్దు, డిసప్పాయింట్ వద్దు, ఏం పర్లా, ఏం పర్లా. మీరు మనం వదలమని చెప్పలేదు కదా క్యాచ్ చేసిన వాళ్ళని. అసలు 2 సార్లు కూడా ఆపచ్చమ్మా, 2 సార్లు కనపడదులే. 4 ఇప్పుడు ఎండలో మనం క్యాచ్ పట్టాలన్నా కష్టమే కదన్నా, కళ్ళలో పడిపోతుంది. అయినా పట్టాలి బాల్, అక్కడ ఉంటే పడిపోద్ది. అక్కడ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే బాల్ కరెక్ట్ చూడాలి ఫస్ట్, కొంచెం మొత్తం ఐస్ అది బాల్ మీద ఉండాలి. ఓకే. బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ ఎవరో ఒకరు దగ్గర బ్యాటింగ్ ఏం పర్లా, అదే ఉంది. ఆడేది 4 రన్ రేట్ పరిగెత్తి చదివే కావాలి మనకి, చాలు, ఏం పర్లేదు. అసలు వెళ్తే 6 అది వెళ్ళాలి. ఏం పర్లేదు. ఎన్నో ఓవర్? 3వ ఓవరా? 2వ ఓవర్. రెండోదా? ఆడుకోమని చెప్తా, మీరు అలాగే మీరు ఆట అంతే. 3 balls అయినాయి. సార్ ఎవరు? ఈశ్వర్ ఉన్నా చూడాల. సారీ చెప్పుకుంటారు ఈశ్వర్ని, హలో తెచ్చుకున్నాం. సారీ నేను చూడలేదు. అసలు వెజ్జి తగిలిద్ది అనుకోలే అసలు. లాస్ట్ 3వ ఓవర్ కదా, ఇక పెరిగిపోతుంది కానీ కొట్టి అసలు మాకు లాస్ట్ 3 overs కూడా చాలు. 17 వచ్చి 8 ఓవర్లు 5 ఓవర్లు నెమ్మదిగానే చాలు గణేశారు. ఏం పర్లా ఈశ్వర్ బ్యాటింగ్ అలానే ఆడు, అదే అటిట్యూడ్ తాడు, ఏం పర్లా. 17 runs వచ్చినాయి. బ్యాటింగ్ శ్రీకాంత్ ఆడు 17 ఉంది, 2 ఓవర్లు, ఏం పర్లా. వికెట్ పడితే నేను ఉండాలి కింద, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆడు. అయ్యేం లేవు, పర్లేదు. ఒకవేళ మనం బౌలింగ్ ఇటు నుంచి వేసి ఇటు పడకపోతే అటువైపు మారేటప్పుడు స్టిక్ చేయండి అని చెప్పాలి. చేంజ్ చెప్పినప్పుడు లెగ్ సైడ్ 5 కన్నా ఎక్కువ ఉన్నారనుకో, లెగ్ సైడ్ 5 కన్నా ఎక్కువ ఉన్నారనుకో, ఆల్రెడీ బయట 5 ఉన్నారు, నువ్వు అటు నుంచి చేసావు అనుకో, నువ్వు లెగ్ సైడ్ నుంచి వేస్తున్నట్టు కదా, అప్పుడు 6 అయినట్టు.
5 బయట ఫీల్డర్లు ఒక నువ్వు బౌలర్ 6 అంటే ఒక ఒకళ్ళు బాల్ తీసుకొచ్చి ఇటు పెట్టాలి అప్పుడు అప్పుడు ఇటు పెట్టాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఐదుగురు ఉన్నారు లేదు అవసరం చాలు సింగిల్స్ చాలు ఖర్చీఫ్ ఉందా ఎవరి దగ్గర ఖర్చీఫ్ ఉమర్ రా ఇంత పొద్దున్న అసలు ఖర్చీఫ్ తెచ్చావంటే నిజంగా థ్యాంక్ యూ ఉమర్ చాలా మంది ఇప్పుడు ఖర్చీఫ్ వేసుకున్నారు జారిపోతుంది నాట్అవుట్ క్లియర్ నాట్అవుట్ అసలు లెగ్గం నువ్వేనా అసలు అవ్వలేదు అసలు అవుట్ ఇందాక సత్యవాళ్ళు కూడా వాళ్ళు టాక్టిక్స్ అయ్యి వాళ్ళతో గట్టిగానే ఉన్నారు కింద అయితే సౌండ్ వచ్చింది కానీ ఎడ్జ్ అయితే అసలు సౌండ్ నాకు కూడా వచ్చింది నేను చెప్పాను సౌండ్ నాకే వచ్చిందని అది కింద అది ఇరిగిపోయింది ఎరగొట్టారు వీళ్ళు 6 అండి 2D స్కోర్ ఉందిలేండి ఒక 5-6 బాల్ సరే కవర్ చేస్తాను ఎందుకో దిగాలనిపించింది లేదు అసలు నేను అనుకోని తెలుసా నేను దిగినప్పుడు మీకు కాంపిటీషన్ దిగితే ఆడితే ఇబ్బంది ఏం లేదు మీరు ఆడారుగా చాలా స్కోర్ లెక్కేస్తా బ్రో ఏం పర్లా శ్రీకాంత్ కంగారే లేదు ఆడుకును బాల్ ఏం పర్లా వైడ్ లేదు స్కోర్ లేదుగా స్కోర్ లేదు అసలు వైడ్ అనుకున్నా చాలా బయటికి వచ్చింది కానీ లోపల ఉంది నాట్అవుట్ ఏం పర్లా లైఫ్ అది ఏం పర్లా ఎక్కువ ఆలోచించు 700 రన్ రేట్ మా శ్రీకాంత్ ఇబ్బంది ఏం లేదు ఎవరో కొద్దిగా తగ్గినాయి కదా ఏం పర్లేదు 6 కొట్టే మొత్తం లేదు ఇబ్బంది ఏం లేదు మన బౌలింగ్ ఏముంది 6 రన్స్ నేనే కొడతాను కావాలంటే 4 నేను కొడతాను రోజ్ బాయ్ ఉన్నాడు పవన్ రా తీసుకున్నాడు అరే ఫోన్ అంటరా 21 3 ఓవర్లు వచ్చే బాను కూడా ఉన్నారు కదా బ్యాటింగ్ బ్యాట్ పెట్టలే రుద్దాలి కదా పవన్ దిగు బాను దిగుతాడా ఓకే పవన్ ఎంపైరింగ్ వెళ్ళు నెక్స్ట్ దిగు ఎంపైరింగ్ రాదా ఉమర్ ఎంపైరింగ్ వెళ్ళా ఓకే లాస్ట్ లో ఉంటే ఓకే అభియన్న లాస్ట్ లో ఉంటే దిగుతా లాస్ట్లో ఏముండదు బ్యాట్ మాకు కావద్దా ఒకవేళ ఏం పర్లేదు పవన్ రా ఉండు ఇక్కడే ఉండు 4వ ఓవర్ అది ఏం పర్లేదు సింగిల్ తీయండి చాలు ఏం అవసరం లేదు వెళ్ళిపోండి ఏం పర్లేదు బ్యాటింగ్ బాను ఎక్సలెంట్ ఎలా వచ్చిందని కాదు వచ్చిందా అంతే సరే సార్ స్కోర్ బాను బ్యాట్ కింద ట్రాక్ చేయబాను శ్రీకాంత్ అట్టాక్ అయ్యాడు బ్యాట్ పెట్టు కింద
బాబా షాట్ అన్నా 4 నైస్ బ్యాటింగ్ Batting. అన్నా ప్రతిరోజు ఈ రోజే ఈ మధ్య నలిపేయాలి అంతే. పబ్బులు ప్రైమ్ అంటే ఆ టైంలో పబ్బులు అయితే పట్టేది. ఇప్పుడు పబ్బులు కదా పనులు లేదు. ఇదైందిగా. ఇప్పుడు పనులు చేస్తాయి ఎంతైనా ఫామ్ లేదు. అది ఇప్పుడు ఆ పనులు బాగుంటాయి వాళ్ళకి ముఠా పనికి ఇప్పుడు ధాన్యం సీజన్ కండి అలా లోడింగ్లు బాగుంటాయి. ఇంకా మంచిగానే వస్తున్నాయి డబ్బులు కూడా అలా 1000 రూపాయలు అంత వస్తున్నాయి. 1500 వరకు వచ్చింది. బాబా షాట్ డ్యూటీ వద్దా షాట్ అన్నా అన్నీ రికార్డ్ అవుతున్నాయిలే, ఏం ప్రాబ్లం. అన్న రికార్డ్ అయ్యింది. బ్యాటింగ్ అన్నా దీన్ని దింపాలి. డాక్టర్ గారు వంశీ ఇద్దరే వెళ్ళిపోయారు. వాళ్ళ బదులు అన్న నేను కదమ్మా అదేనా ఒక్క నిమిషం. 33 సార్ కూర్చోండి. సార్ దిగితే హిట్టింగ్ ఎన్ని ఓవర్ ఇది? లాస్ట్ 4 hours ఏమో. బ్యాటింగ్ బ్రో. ఆడతాడు విషయం ఆడతాడు మంచి ప్లే కొడేస్తాడు అసలు. బ్యాటింగ్ సెంటర్ పిచ్ నుంచి పైకి చేస్తాడు. 2 బాల్ అవుట్ 6 క్యాచ్ 6 కొట్టేసాడు. 4 కూడా కొట్టాడు. చాలు మనకి ఇచ్చాడు. 6 లవ్లీ బ్యాట్ బయటికి వెళ్ళిపోయింది. అదేంటన్నా కొట్టిన సౌండ్ బ్యాగ్ లో ఇంకో బాల్ ఉంది. వచ్చింది బాల్ వచ్చింది. అంటే మనిషి స్టేడియం పైకి ఎక్కిచ్చేసాడు. కుర్రోడు బాగా చిల్లేరు. ఇది స్టేడియం ప్లేయర్స్ కదా సార్. స్టేడియం మెయిన్ మ్యాచెస్ ఉంటాయి చూసారా, వేరే డిస్ట్రిక్ట్స్ ఆడితే ఇది ఆడడానికి వీళ్ళే. ఆ మనిషి ఆడతారు, అవుతాడు. ఇబ్బంది ఇది ఎన్ని ఆడుతుంటే సౌండే రావట్లేదు. తెలియజేశాడు ఈ షాట్ వెళ్ళిపోయి వైడ్ చేశాడు. అన్న లెగ్ స్పిన్నర్ ఏంటి క్రాస్ చేస్తున్నాడు. ఇది లెగ్ స్పిన్నర్ అది. బ్యాటింగ్ అన్నా 4 గ్రిప్ తీసాడా జాగ్రత్తగా ఉంటుంది. అది తీసాడు. చేతిలో పడదు బ్యాట్ డిఎస్ మామే తిన్నారు. బ్యాటింగ్ అన్న గ్రిప్ తీస్తాడు పవన్. ఓకే
తమ్ము దొరకాయి అది దొలకదురా. పవన్ హిట్టింగ్ అనేది ఏం పర్లా డక్కోటైనా పర్లా ఆడుకో. పవన్ దిగుతాడులే, పవన్ దిగుతాడు ఈసారి. ఇంకో బాల్ ఉంది. సింగిల్స్ ఇస్తా చాలు, ఎక్కువ అవసరం. ఓ బడబడ లేదే. బ్యాటింగ్ ప్రత్యేష్ ఏం పర్లా, కంగారేం లేదు. గౌస్ గారు రొటేట్ చేయండి, పర్లేదు. హిట్టింగ్ ఏం అవసరం, బాధ అవసరం. 2 డీల్ చాలు మనకి, సింగిల్ 2 డీల్ చాలు. 46 5 ఓవర్లు. 46 5 ఓవర్స్. కట్టర్లు వేస్తాడు గౌస్ గారు, కట్టర్లో నెమ్మదిగా వేస్తాడు బాల్, చూసుకోండి. రొటేషన్ చాలు. పవన్ అవునన్నా దిగు. ఇంకెవరున్నారు? ఇదా నన్ను ఉన్నావుగా అన్న తర్వాత నేను ఉన్నా. స్కోర్ వచ్చా, ఏదో ఒకటి పెట్టవచ్చు. డీప్ లెగ్, డీప్ కవర్ అయ్యో. అదే నా ఎంపైర్ గారు ఉన్నారు, ఆయన ఆడుతున్నారా? సరే ఆడతారు. తర్వాత నువ్వు దిగా నా అభి అన్న. అంత స్కోర్ పర్వాలా. 46 పెట్టారు. అంటే మనకు ఫ్రీగా ఉంది, ఎవరు లేరు ఆడడానికి. ఇక్కడ చాలా మంది ఫ్రీగా ఉంది ఆడుకోవడానికి. అంటే ఇందాక వరకు పొద్దున్న వచ్చేది, పిల్లలు ఆపేసుకో వెళ్ళిపోయింది. ఇది 6 చక్రం ఏంటి ఆడతాడు. నేను దిగుతాను, చివరిలో దిగుతా. బ్యాటింగ్ వచ్చా, బ్యాటింగ్ వస్తుంది. తగిలిద్ది. బ్యాటింగ్ చాలు, ఈ చాలు. సింగిల్స్ సింగిల్సే తీయాలి ఎప్పుడైనా. ఫస్ట్ సింగిల్స్ 2 డీస్ తీస్తే రొటేషన్ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అన్న వాళ్ళేమో పరిగెడతారన్న. ఏంటి వాళ్ళు ఇప్పుడు వైట్ షర్ట్ అన్న బాగా పరిగెత్తారు. వాళ్ళు బాగా పరిగెడతారు. అరే సబ్స్టేషనా? నువ్వు 1 2 3 4 ఏం ఆటలేదు. 5 6 7 8. బ్యాటింగ్ పవన్, బ్యాటింగ్ మర్చా. అదే 6వ సీజన్ మనమే పెట్టేది. అంటే 20,000 ఫ్రాంచైజీలు 20,000 వేసుకుంటున్నాం మేము. వేసుకునే భోజనాలు అన్నీ అందరికీ. ఎప్పుడు 2 days 3 days. అవి తగ్గుద్ది బాబు, అది నాకు తెలుసు. అది ఏమవుతుందంటే బాగానే ఉన్నాడు కదా. బ్యాటింగ్ పవన్ చాలు సింగిల్స్ చాలు. ఈ 2 బ్యాటింగ్ అవసరం. సింగిల్ వచ్చా చాలు, మనకి ఇబ్బంది ఏం లేదు. 61 బ్యాటింగ్ హౌస్ గారు అదే యాటిట్యూడ్ కాదు అంతే.
లేదు పోయినట్టు ఇంక రాదు రేగు మీద పడుతుంది స్లోగా వెళ్తే రేగు మీద పడుతుంది ఈరోజు స్కూల్ ఏమైనా ఉన్నాయండి పోటీలు ఆడదా అందరం ఉందన్న ఈరోజు ఉందా ఈరోజు సండే లేదన్నారు అలాగే అంటాడు లేదని చెప్పారు ఇప్పుడే ఆడదా ఆంధ్ర ఉంది 10 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది ప్లేయర్ అందరూ బయటకు రావాలి బ్యాటింగ్ ఒకసారి ఏం పర్లేదు బ్యాటింగ్ చేసి 7 బాల్ ఉన్నాయి వేసుకో పైకి ఓవర్ నిన్ను కూడా అడిగా సండే మండే లేదన్నాడు అదే అన్న నేను శ్రీకాంత్ అన్న అడిగాం అదే మాతో కూడా అదే అన్నాడు సండే లేదన్నాడు ఏంటి సింగిల్ అయిపోయి 6 వేసి అందుది బౌలర్ ఎవరైనా వేసే పర్లేదు లాస్ట్ ఓవర్ ఈ బాల్ 6 ఈ బాల్ 6 లాస్ట్ టైం కూడా ఈ పాట వచ్చినప్పుడు 6 కొట్టాడు ఇప్పుడు రింగ్ వచ్చింది మళ్ళీ 6 కొట్టాడు ఇంకా మళ్ళీ చేస్తారు కాల్ ఎవరు చేస్తారు యాక్షన్ ఒకటే కానీ మనోడు బదిలీ చేశాడా ఈ 5 బాల్ ఆడిన తర్వాత చూద్దాం ఏదో బెట్టి మనకి అదే ప్రాబ్లం లేదు మనం మ్యాచ్ ఆడితే చాలు ఏం డిస్ట్రాక్ట్ రెండు ఓకే పవన్ స్ట్రైక్ తీసుకో ఏమైంది నలపడిందండి ఇచ్చేస్తాడు బాధే నేను అదే అనుకున్నా తర్వాత అంతేనా ఏంటంటే చేసింగ్ కొడికి ఎక్కువ అవస్థ ఉంటాయి రన్స్ కూడా మనం అంత 10 ఓవర్లలో కొట్టడం మనం సేమ్ అదే రన్స్ వస్తాయి అవును మంచి ఐడియా మలింగా పవన్కి వేసావుగా స్కోర్ వేసావుగా పవన్కి ఎన్ని బాల్ ఉన్నాయి ఓకే పవన్ లవ్లీ బ్యాటింగ్ పవన్ అది పవన్ మీకు కామినగరే కదా అది
కూర్చో కూర్చో ఇందా బాల్ వెళ్ళాలరా ఇంకా దూరం అబ్బా